శాసనసభ అంటే లేదా పార్లమెంట్ అన్నా ప్రజాప్రతినిధులకు దేవాలయాల వంటివి. ఇటువంటి దేవాలయాలను నిర్లక్ష్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వైసీపీ శాసనసభ్యుల తీరు ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉండే గౌరవాన్ని, ప్రజల పట్ల వారికి ఉండే శ్రద్ధను, నిబద్ధతను తెలియపరుస్తున్నది. శాసనసభ్యులు ప్రతి సమావేశానికి గైర్హాజరు కావడంపై శాసనసభలో ప్రతిరోజు అయ్యన్న పాత్రుడు ఈ విషయంపై చెబుతూనే ఉన్నారు. మీరందరూ అసెంబ్లీకి రండి, మీకు కావాల్సిన సమయం నేను ఇస్తాను అని ఆయన చెబుతున్నప్పటికీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోక శాసనసభకు పక్క కూడా వీరు రాకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వారా మన శాసనసభ్యులు అని ప్రజలు భావించే రోజు కూడా వస్తున్నది. కాగా అసలు ప్రతి సమావేశానికి శాసనసభ్యులు చర్చకు కారణం అవటం కూడా నిజంగా ఆశ్చర్యకరం. అయితే వీరిని నయానో భయానో ఒక్కసారైనా శాసనసభకు రప్పించే ప్రయత్నం చేసే క్రమంలో ప్రభుత్వం అనర్హత వేటు అనే అంశాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తుంది. హాజరు విషయంలో స్కూలు విద్యార్థులకు ఉన్న నియమ నిబంధనలే వీరికి ఉంటాయన్న విషయం రఘురామకృష్ణరాజు గారు లేవనెత్తిన చట్టంలో క్లాజ్ 190/4 కొత్త చర్చకు లేవనెత్తింది. ఉత్తమ శాసనసభ్యులుగా, ఉత్తమ పార్లమెంటేరియన్లుగా అవార్డు పొందిన సభ్యులను ఇంతవరకు చూశాం. కానీ అసలు హాజరే కాకుండా తమ శాసనసభ్యత్వాన్ని కోల్పోవడం ఏ సభ్యుడికి జరగలేదు. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతుందా? వైసీపీ సభ్యులే దీనికి మొదటగా అంకురార్పణ చేస్తారా అన్నది వేచి చూడాలి. వేటు తప్పించుకునే క్రమంలో చట్టంలో ఉన్న లొసుగులను ఏమైనా వీరిని కాపాడగలవా అనేది కూడా భవిష్యత్తు చెబుతుంది. రిపోర్టర్ చార్యులు, హంస 3.